నంద్యాల జిల్లా శ్రీశైలం సన్నిధిలో అపచారం జరిగింది. మద్యం సేవించి విధుల్లో సిబ్బంది పాల్గొన్నారు. అయితే అపచారం అంటూ ఆగ్రహంతో భక్తజనం మద్యం సేవించి విధులకు వచ్చిన సిబ్బందిని చితకబాదారు. ప్రైవేట్ సంస్థ తరపున ఉద్యోగంలో రిక్రూట్ అయ్యారంటూ చేతులు ఆలయ అధికార సిబ్బంది దులిపేసుకున్నారు. ఇక ఆలయంలో భక్తులకు కనీసం కంపార్ట్మెంట్లలో కూడా మంచినీటి వసతి కూడా లేదని మండిపడుతున్నారు. సిబ్బంది తీరుతో ఆలయం ముందు భక్తులు ధర్నా చేపట్టారు. మద్యం సేవించి ఉన్నవారిని భక్తులు పోలీసులకు అప్పగించారు. ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలాగా ప్రవర్తిస్తున్న ఈవోను బాధ్యతల నుంచి తొలగించాలి అంటూ భక్తులు డిమాండ్ చేశారు. దర్శనానికి 500 రూపాయల స్పర్శ దర్శనం టికెట్ తీసుకున్నాం. దేవాలయానికి ఆదాయం చేస్తున్నాం. పొద్దుగా లేచి నిష్ఠగా పూజ చేసి శివాలయంకి పోతాం. మేము మా హిందూ ధర్మాన్ని మేము కాపాడుకోవాలి. ఇప్పటి వరకు స్పందించలేదు. గత 40 నిమిషాలుగా మేము ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తున్నా. ఒక్క స్టాఫ్ రాలేదు ఇప్పటి వరకు. ఇది హైందవ ధర్మాన్ని ఎంతవరకు కాపాడుకుంటారు? ఈ అన్యాయం జరుగుతుంటే ఇంకా ఎన్ని రోజులు సహించుకుంటూ కూర్చుంటారు? హిందువులారా మేల్కోండి, ఇకనైనా మేల్కోండి.